శుక్రవారం ప్రొద్దుటూరు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్, విశ్వ హిందూ సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార వర్గాలు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర విజయం సాధించిన సందర్భంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రామేశ్వరం వద్ద నుండి గాంధీ రోడ్డు, తీపి రోడ్డు మీదుగా శివాలయం వీధి, పుట్టపర్తి సర్కిల్ కు చేరుకుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి, భారతీయుడికి వెనకాల ఉండి మనము దేనికైనా సరే రేపు అవసరమైతే మనం అందరం కూడా ఆర్థిక స్తోమత ఇచ్చేసిన సందర్భము. అట్లనే ఒకసారి మనం అదే మీ నరేంద్ర మోడీకి చెప్పు అన్నారు. నరేంద్ర మోడీకి చెప్తే మీ దేశ గతి ఏమవుతుందో ఒకసారి 25 నిమిషాల్లో చూపించారు. నరేంద్ర మోదీ ఒకరు కాదు, నరేంద్ర మోదీ 160 కోట్ల నరేంద్ర మోదీలు యుద్ధం చేయడానికి. జై భారత్! భారత్ పెట్టుకుంటే ఏ విధంగా సమాధానం చెప్తుందో ఒక్కసారి పొందలు చెప్పని గుర్తు చేసుకోవాలని చెప్పి అదే రిపీట్ అవుతుందని చెప్పి మా భారతదేశానికి హెచ్చరిస్తూ జై భారత్! భారతదేశం సైన్యంగా వెళ్తే ఎప్పుడు మేమే ఉంటాం. అవసరమైతే మీకు ముందు మేము పోరాడి మా ప్రాణాల తర్వాత మీకు పోరాడానికి అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై భారత్! జై భారత్! వచ్చినటువంటి మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. పహల్గామ్లో జరిగినటువంటి ప్రతీకార చర్యతో కేవలం 25 నిమిషాల్లోనే 9 కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటినీ ధ్వంసం 25 నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అంతటికి మనము జయ జయ ధ్వానాలు పలుకుతూ, మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేచ్ఛగా దాదాపు 15 మిలిటరీ కేంద్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతోనూ, మిసైళ్లతోనూ, యుద్ధ విమానాలతోనూ దాడి చేయడం జరిగింది. నిన్న వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని అన్నిటినీ కూడా తుత్తునియాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతుంది. ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జాతీయవాద ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము. 70 సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఈ బాధలకు చరమాంకం కలగాలంటే పీఓకేను, గిల్గిట్ బల్టిస్తాన్ లో వీటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అట్లే బలూచిస్తాన్ లో వేరీకృతం చేసి టీటీపీ ద్వారా పాకిస్తాన్ ను కూడా వేరు చేసి సింధు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు. ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచ పటము మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము. లేకపోతే మనకు లక్షల కోట్లు ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి. ఉగ్రవాదులు అనే వాళ్ళు ఒక చిట్టెలుకలు అన్నమాట, వచ్చేసి కలిసిపోతూ ఉంటారు. వీళ్ళు ఒకసారి కాదు, 1999లో ముంబై మీద పేలుళ్లు జరిగాయి. 100 మందిని చంపిపోయారు. కానీ అప్పుడు ప్రభుత్వం స్పందించలేదు. 100 మందిని చంపినా కూడా స్పందించని ప్రభుత్వాలను మనం వాటిని బంగాళాఖాతంలో తోసిపారేయాలి. కొంచెం మందిని చంపినా కూడా స్పందించి యుద్ధం చేసి ఈ విజయోత్సవ ర్యాలీ అంటే భారతదేశం యొక్క విజయోత్సవ ర్యాలీ అనే పేరుతోటి మనము సైనికులకి ఎక్కువ ధైర్య సాహసాలు చేస్తున్న వాళ్ళకి మేము వెంట ఉన్నామని చెప్పేసి దానికోసం ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ రామేశ్వరం నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సెంటర్ వరకు చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని కుల సంఘాల వాళ్ళు, అన్ని దేవాలయ కమిటీలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మరియు ఊర్లో అన్ని రకాలైనటువంటి సంస్థల యొక్క పెద్దలు కూడా దీనికి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ మేము కలిసి ఉన్నాము, దేశానికి అవసరమైతే మేము మీ వెంట కలిసి పనిచేసడానికి ఉన్నాము అనే సందేశం అందరికీ కూడా తెలియజేయడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం జరిగింది. చాలా ధన్యవాదాలు.